కృపను బట్టి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయన నీడలో మనల్ని భద్రపరిచి క్షేమకర్మగాను ఆశీర్వాదకర్మగా దీవెనకర్మగా ఆయనను మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనము ఎంతైనా కృతజ్ఞతలు తెలపవలసిన వారిమై ఉన్నాం. ఈ రోజున ఈ 107వ కీర్తనలో ఉన్న కీర్తన భాగాన్ని మనము నేర్చుకుందాం. అందరూ కూడా తీయండి. 509 పేజీ నెంబరు 107వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యము ఉండును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి నాయన, నీ బిడ్డలతో మీరే మాట్లాడి సేద తీర్చి తృప్తిపరిచి ఆశీర్వదించండి. నన్ను నీ బోరగా మాత్రమే వాడుకోమని మహిమలు ఘనతలు మీకే సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మొదటి వచనములోనే ఆయనకి ఏం చెల్లించాలంట? ఏమా ఏం చెల్లించాలంటున్నాడు? ఇప్పుడే చదివింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించితే మనకి దీవెన ఆశీర్వాదాలు పరమ నుండి తండ్రి మనకి ఆమేన్ ఆమేన్ అని నీ ప్రార్థనకంతటికి కూడా దీవెనకరముగా ఆయన మలచి మార్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీవు కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే. కృతజ్ఞతాస్తుతులు చెప్పకపోతే, చెల్లించకపోతే ఏముండదు? ఏమీ ఉండదు. ఈ ఆశీర్వాదము కూడా నీ ఇంటికి రాదు, నీ బిడ్డల మీదకి రాదు, నీ ప్రాంతానికి రాదు. ఎందుకంటే ఆయనను స్తుతించిన వారికి, ఆయనను ఆశీర్వదించిన వారికి మాత్రమే దీవెనలు మెండుగా ఉంటాయి. హల్లెలూయా. అబ్రహాము ఆయన మాటకి గౌరవించాడు, ఆయన మాటని చేర్చుకున్నాడు గనక ఆయన ఎంతగానో దీవించబడ్డాడు. ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠాలు కట్టాడు. ఎక్కడికి వెళితే అక్కడ కృతజ్ఞతలు దేవునికి తెలియపరుచుతూ మహిమపరుచుతూ వచ్చాడు. తన సొంత కుమారుడిని, ఏకైక కుమారుడిని సమర్పించటానికి కూడా వెనకాడకుండా దేవునిని స్తుతించుతూ ఆయనతో ప్రయాణం చేసిన వాడు, ఆయన మాటకి లోబడిన వాడని చెప్పాలి. లేక లేక వయస్సు కాలము ఉడికిపోయిన సమయకాలములో దేవుడు బహుమానముగా అనుకరించి అతడికి ఇచ్చిన ఆ బిడ్డని తిరిగి మళ్ళీ ఏమంటున్నాడంటే అది ఎంత బాధాకరమో ఆయనకి మాత్రమే తెలుసు. మీరు పేరుకు క్రైస్తవులే, పేరుకు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, భర్త ఒక మాట అన్నా తట్టుకోలేరు, ఇరుగు పొరుగు వారు ఒక మాట అన్నా తట్టుకోలేరు. ఏదైనా శ్రమ మీకు సంభవిస్తే దేవుడిని నిందిస్తూ, దేవుడిని తోలనాడుతూ, దేవుడికి దూరమైపోయే జనాంగంగా ఈనాడు క్రైస్తవులు ఉన్నారు. నీ నోటికుండి చారాయి నోటికొచ్చిన పలుకులే పలకాలు. బిడ్డలు లేకపోయినా బిడ్డలు ఉన్నట్టుగా తన యజమానుడిని గౌరవించింది. అలాగే ఒకరికి ఒకరు గౌరవించుకున్నారు గనక వారు జీవగ్రంథములో లెక్కించబడ్డారు. మనకి స్తుతించే అనుభవం ఉంది కానీ దానిలోకి రాలేకపోతున్నాం. చర్చికి వెళ్ళే అనుభవం ఉంది కానీ సమయానికి చర్చికి వెళ్ళలేకపోతున్నాం. దేవుడిని మహిమపరచవలసిన సమయం ఉంది కానీ తెలుసు కానీ అశ్రద్ధపరులుగా ఉన్నాం.
బుద్ధి లేని కన్నికలి, బుద్ధి కలిగిన కన్నికలని ఉపమానం మన ముందు దేవుడు పెట్టాడు. ఈ ఉపమానం బుద్ధి కలిగిన కన్నికలు ఎవరు, బుద్ధి లేని కన్నికలు ఎవరని తరచూ మనము పరిశోధించుకుంటున్నాము, దానిని నేర్చుకుంటున్నాము, దానిని వింటూ ఉన్నాం. కానీ ఆ బుద్ధి లేని కన్నికల వల్లనే ఉంటూ ఉన్నాం. పేరుకు ప్రార్థనకి వెళ్తున్నాం, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. పేరుకు ప్రార్థనకి వెళ్తున్నాం, గృహములో సమాధానం లేదు. పేరుకు ప్రార్థనకి వెళ్తున్నాం, పిల్లలకి మనకి ఏమి లేదు, అనుబంధం లేదు, ఐక్యత లేదు. 128వ కీర్తన ప్రకారముగా నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఉంటున్నారా? నీ గృహములో కుటుంబ స్తుతి నైవేద్యం జరుగుతుందా? పరిశోధించుకోండి. నేను కాదు, ఈ ఉదయకాలంలో ఈ కీర్తనకారుడు మీతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం చదవండి. చాలు. ఎవరి చేతిలో నుండి? ఎవరు మనకి ఈరోజు మన బిడ్డలకి మనకి సమాధానం లేకుండా చేసేవాడే ఈరోజు. మనకి మన బిడ్డలని ఒకరి మీద ఒకరికి లేనిపోయిన మాటలు చెప్పి ఆనాడు అవ్వని ఆకర్షించి అవ్వని మాయ మాటలు చెప్పి ఆ పరిశుద్ధ స్థలము నుండి దూరం చేసిన వాడే అట్టివాడే దేవుని కృపకి దూరం అయిపోతాడు. నీతో దేవుడు, దేవుడితో నీవు మాత్రమే మాట్లాడాలి, మరొకరు రాకూడదు. దేవునికి అబ్రహాముకి మధ్యలో మనిషి లేడు, మరొక ఆత్మ లేదు. దేవుడు అబ్రహాము లేక దేవుడు ఆదాము, వీరి మధ్యలోకి ఎవరు రానంతకాలం వారికి శోధన లేదు, రానంతకాలం సమాధానంగా ఉన్నారు. ఉన్నంతకాలం వారు కలిసి మనసులు కలిసినప్పుడు వారికి విరోధి ఎవ్వరూ కూడా వారి మీద దాడి చేయటానికి రాలా. ఎందుకో తెలుసా? దేవుని అగ్ని ఉంది, దేవుని కంచె ఉంది కనుక అక్కడ వారికి ఎడబాటు రాలా. 6వ వచనం చదవండి. వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. ఐగుప్తులో కష్టకాలంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, వారి ఆపదల నుండి విడిపించాడు. సౌలు కష్టకాలంలో దమస్కో దగ్గర పడిపోయాడు, క్రీస్తు పడగొట్టాడు. అప్పుడు ఎన్ని దినాలు ఉన్నాడు ఆయన? 3 దినాలు ఉపవాసములో గడిపాడు. తెలియకుండానే ఎవడవు నీవు ప్రభు అని కూడా సంబోధించాడు. యెహోవాపాతు కూడా కష్టకాలంలో దేవునికి మొరపెట్టగానే యెహోవాపాతు మీదకి 3 దేశాల వారు రాకుండా దేవుడే వారిని ఆదుకున్నట్టుగా, విడిపించినట్టుగా గ్రంథం తెలియపరుచుతోంది. నీ ఇంటిలోకి ఇరుకు రాకమునిపే, నీ ఇంటిలోకి సమాధానకర్త దూరం అవ్వకముందే నీవు సృష్టికర్త అయిన యేసుకి ఆపత్కాలమునందు నీవు ఆయనకు మాత్రమే మొరపెట్టాలి. కనపడ్డ చెట్టుకి పుట్టకి, కనపడ్డ మనుషులకెల్లా ప్రార్థన చేయమని అడగటం కాదు. ఆయన పాదాలు పట్టుకుని అడుగు, నీ హృదయాన్ని కుండవలే కుమ్మరించు. ఆయనే ఏం చేస్తాడు? నీకు సమాధానం ఇస్తాడు, మెండైన దీవెనిస్తాడు. పేతురు అడిగాడు, అయ్యా ఈ ప్రభుత్వం వారికి మనం పన్ను కట్టాలి కదా, మన దగ్గర ఏ పైసలు లేవు కదా అంటే, ఆ కనిపించుతున్న కాలవ లేక ఆ జలప్రేలోకి వెళ్ళి గ్యాలమియ్యము, నీకు ఆ చేప నోట్లో ఒక చెక్కిమ దొరుకుతుంది, ఆ చెక్కిమ కొంత రోమా ప్రభుత్వానికి, కొంత మోషే దేవునికి సమర్పించు అన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎప్పటికప్పుడు నీకు ఏది అవసరమో, ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాడు గనక నీకేది అవసరమో ఆయన ఇష్టానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవటానికి మనమే సిద్ధపడతల్లా. పునరుద్ధానం అనగా నా తండ్రి నా కోసం ఏమి దాచిపెట్టాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ఏ వరమైపోతున్నాడు, ఏ దీవెన నా ఇంటికి స్వతంత్రంగా నేను మోసుకుని రావటానికి నాకు సిద్ధపరిచాడని ఆశ కలిగి వెళ్ళి ఆయన మొక్క కాంతిలో నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని సమర్పించుకుని గడచిన ఈ వారం రోజులు, ఈ 6 రోజులలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో నీవు ఉన్నావో దానిని తొలగించుకుని ఆయన ఎమ్మైన సోపుతో శుద్ధీకరించుకుని పరిశుద్ధపరచుకుని నీవు నీ కుటుంబస్తులు ఎక్కడికి వెళ్ళాలి? గృహానికి వెళ్ళి పరలోకానికి సిద్ధపడాలి. దేవుడు ఈ చిన్న మాటలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సాక్ష్యాలు